ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించును గాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండము 24 అధ్యాయం 23 వచనం. మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును? ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి, మీ జీవముతోనూ మీ కృపతోనూ బలముతోనూ నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగును, మీ కృపను, మీ సత్యమును బయలుదేరజేయనిమ్మని ప్రార్థిస్తున్నాను. నీతి సూర్యుని రెక్కల చోటున క్షేమము కలుగజేసి మేలు చేత నడిపించమని, మీ జీవంతోనూ కృపతోనూ బలముతోనూ వర్ధిల్ల చేయమని సర్వాధికారి లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగాన భక్తుడైనటువంటి లేక బిలాము ప్రవక్త కొన్ని ప్రాంతాలను గూర్చి ప్రవచించిన తర్వాత, అనగా వాటి భవిష్యత్తును గూర్చి ప్రకటించిన తర్వాత ఇలా అంటున్నాడు, అయ్యో, దేవుడు ఇలా చేస్తే ఎవడు బ్రతుకుతాడు అని అంటున్నాడు. సో ఎవరెవరిని గూర్చి ఎలా దేవుడు మాట్లాడారు అనేది కూడా ఒక మాటను మీకు పరిచయం చేస్తున్నాను. పిల్లరా, 20వ వచనం. అమాలేకీయులను గూర్చి ఆయన మాట్లాడడం జరిగింది. అమాలేకీయుల యొక్క అంతము నిత్యనాశనమే అని అన్నాడు. 21వ వచనంలో కేనీయుల వైపు చూచి, నీ నివాస స్థలము దుర్గమైనది, నీ కూడు కొండ మీద కట్టబడింది అన్నాడు. అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యూను నశించునా అంటాడు. సో ఒక్కొక్క ప్రాంతాన్ని గూర్చి, మోయాబును గూర్చి, అమాలేకును గూర్చి, కేనీయులను గూర్చి, అషూరును గూర్చి ప్రవచిస్తూ ఉన్నాడు. నిజానికి వీరు ఎవరు అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు వీరు అడ్డుగా నిలిచినటువంటి జనాంగము. వారు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళుచున్న సందర్భంలో వీరు అడ్డుపడినటువంటి వారు అన్నమాట. ఏదోమీలు అడ్డుపడ్డారు, కెనీయులు అడ్డుపడ్డారు, ఐగుప్తులు అడ్డుపడ్డారు. ఇలా ఎంతోమంది దేవుని ఎరుగనటువంటి వారు, దేవునిని ఎరిగిన ప్రజకు వీరు అడ్డుపడుతూ వచ్చారు, వీరు ఆటంకపడుతూ వచ్చారు. ఆత్మీయుల భాగ్యమైందో ఆటంకపడుతూ వచ్చారు. అయితే జరిగిన విషయం ఏంటి? ఏదో మీరు అడ్డుపడినప్పుడు దేవుడు చెప్పిన మాట, అసలు మీరు వారితో ఏ యుద్ధం ఆడకండి, సమాధానంతో వెళ్ళిపోండి. వారు అవకాశం ఇస్తే వెళ్ళండి, అవకాశం ఇవ్వలేదనుకో చుట్టుదారిలో వెళ్ళండి అంటారు. అంటే చూడండి పిల్లరా, తన ప్రజలైనటువంటి వారిని దేవుడు ఎంత సురక్షితంగా సంరక్షణతో నడిపించాలనుకుంటున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వారితో వాదానికి వెళ్ళొద్దు, ఎందుకంటే వారు నీ సహోదరులు అని చెప్తారు. అయితే దేవుని ప్రజలైనటువంటి వారిని ఇబ్బంది పెట్టిన వారి విషయంలో దేవుడు ఏం చేశారంటే, వారి యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది అనేది ప్రవచనానుసారంగా మాట్లాడుతూ వారంతము నిత్యనాశనం అంటాడు. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, మీరు తీర్పు తీర్చకూడి, మీరు తీర్పు తీర్చినట్టు మీకు తీర్పు తీర్చబడదు అంటారు ప్రభు. అంటే మనం ఎప్పుడైతే తీర్పు తీర్చకుండా మౌనులమై ఉంటామో, దేవుడు వారి విషయమై న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తారట. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఇతరులకు తీర్పు తీర్చే వారమునై ఉండరాదు.
మనము తీర్పు తీర్చిన ఎడల మనకు తీర్పు తీర్చేది దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. కనుక మనం ఎవ్వరికి తీర్పు తీర్చక మనము మౌనులమై ఉన్నప్పుడు దేవుడు తను చొరవ తీసుకోవడం ఆరంభిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మౌనులమై ఉంటే దేవుడు ప్రతిగా న్యాయం తీరుస్తారు. అయితే మనుషులుగా మనకుండిన కొన్ని బలహీనతలు ఏంటంటే మనము త్వరపడతాం, తొందరపడిపోతాం, ముందుకెళ్ళిపోతాం. కానీ ఓర్పు, సహనం, నిరీక్షణతో ఉండినప్పుడు నిశ్చయంగా దేవుడు వారి విషయంలో కృపా కనికరాలను అనుగ్రహిస్తారు. తన ప్రజలైన వారిని ఆటంకపరిచిన వారి విషయంలో ప్రభు మౌని అయి ఉన్నారా అంటే లేదు ప్రియులారా. ప్రభు వారికి తీర్పు తీర్చారు. ప్రభు ఇశ్రాయేలు పక్షాన నిలిచారు, అద్భుతాన్ని చేశారు. ఈ ఉదయకాల వేళ ఒక మాట, తన ప్రజలైన ఇశ్రాయేలీల పక్షాన దేవుడు వ్యాజ్యమాడినప్పుడు ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మీ పక్షాన దేవుడు నిలవబడరా? మీ పక్షాన దేవుడు పోరాటం చేయరా? నా దాగు చోటు నీవే అని భక్తుడు అంటారు. అలాగున మనము దేవుని వైపునకు త్రిప్పబడి దాచిపడినప్పుడు మహాగణుడైన దేవుడు నిశ్చయముగా మనకు సహాయము చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. మనం ముందుకు వెళ్ళిపోకూడదు. బిలాము లేచి తన చోటుకి వెళ్ళాడు, బాలాకు తన త్రోవలో వెళ్ళిపోయాడు ఈ అధ్యాయపు చివరి వచనాల్లో. కానీ తరువాత చరిత్రను మనం చూస్తే ఈ 24, 23 అధ్యాయాలలో ఏవేవైతే ఇతడు ప్రవచించారో ఆ ప్రవచన సారం మనం చూడవచ్చు. అమాలేకులు శపించారు. ఈ అమాలేకీలు ఒకానొక దినానికి ఏమయ్యారంటే పిల్లరా, మొత్తం అందరూ తుడిచిపెట్టబడ్డారు. సో ఇంతకీ ఎవరి అమాలేకీలు ఎక్కడ తుడిచిపెట్టబడ్డారు? ఎస్తేరు గ్రంథం ఉంది కదా, బాగా పరిచయమైనటువంటిది కదా. ఎస్తేరు గ్రంథంలో అమాలేకీలకు అగ్రగణ్య నాయకుడు ఎవరంటే హామాను. ఈ అమాలేకీలు ఆరంభము నుండి దేవుని ప్రజలైన వారికి ఒక బల్లెపు పోటు వలె ఎదురవుతారు. నిర్గమాకాండం 17 అధ్యాయంలో అసలు వీరు మొత్తం తుడిచిపెట్టాలి, కానీ శేషం మిగిలిపోయింది. ఆత్మీయులారా, ఈ శేషం మిగిలిన శేషమట నిర్గమాకాండం 17-16 ప్రకారంగా అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా వాళ్ళు ఎత్తారట. అప్పటి నుండి ఈ అమాలేకీలు దేవుని ప్రజలైన వారికి ఏదో విధానంలో ఇబ్బంది కలుగజేస్తూనే ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో, న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో దావీదు వీరితో యుద్ధం చేశాడు, యెహోషువ వీరితో యుద్ధం చేశారు, పిల్లరా మోషే యుద్ధం చేశారు. అయితే రాజైన సౌలు కూడా యుద్ధం చేయవలసి వచ్చింది. ఎంతమంది వీరితో పోరాడినా శేషం అనేది కాస్త ఆయా కాలాల్లో మిగులుతూ వచ్చి అది మరలా వృద్ధి పొంది అది మరలా బలాన్ని పొందుకుని దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ వచ్చేది. విషయం ఏంటంటే చిన్న మొక్క మరలా వృక్షంలా మారిపోయేది, దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ వచ్చేది. అయితే ఎస్తేరు కాలానికి వచ్చేసరికి ఎస్తేరు, మొర్దెకై, యూదుల యొక్క ఉపవాస ప్రార్థన ఆ శేషము అనేది లేకుండగానే సంపూర్తిగా తుడిచిపెట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. శేషం అనేదే లేకుండగా పూర్తిగా తుడిచిపెట్టబడింది. ఉదయకాల వేళ ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా,
మన విశ్వాస పరిశుద్ధ జీవితంలో కూడా ఒక ఉపవాస ప్రార్థన మనకి ఎంత జయాన్ని కలుగజేస్తుందో, దేవుని ప్రజలైనటువంటి వారు మాటలతో సాధించలేనిది, క్రియలతో సాధించలేనిది, ప్రయాసతో సాధించలేనిది, ధనముతో, బలముతో, రికమెండేషన్తో సాధించలేనిది ఉపవాస ప్రార్థన ద్వారా సాధించగలము అనడానికి ఇదొక శ్రేష్టమైన గుర్తుగా ఉంది. కనుక దేవుని పిల్లలుగా మనం ప్రభు కృపను పొందుకుంటూ నిలిచి దేవుని కార్యములు చూచుదుము గాక. ఆమె తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప అందరికీ తోడై ఉండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్